5,000 ఊరికే బొక్క పెట్టుకుంటా ఉన్నా. ఎట్నో వెంకటేష్ కూడా వచ్చి కాపాడినాడు. ఏమిలే, వారం రోజుల నుంచి దవడ పనులు 2 భయంకరమైన నొప్పిగానే తట్టుకోలేకపోతున్నా. అందుకనే పుంటి డాక్టర్ కాడికి పోయినా ఈ రోజు. ఆయన ఏమన్నాడు, 2 పనులు పుచ్చిపోయినాయి, 2 తీసే 5,000 ఖర్చు అవుతుంది అన్నాడు. నా దగ్గర రూపాయి లేదు. అప్పుడు వెంకటేష్ కూడా గుర్తొచ్చినాడు. వెంకటేశ్ ఒక 5,000 ఇరా, 2 పనులు లాగించుకుంటాను, ఉపాధి డబ్బు పడ్డం నీకు ఇచ్చేస్తా అని చెప్పిన. ఇప్పుడు 1 రూపాయి లేదు మా నా దగ్గర కూడా. 5,000 ఎందుకు బొక్క పెట్టుకుంటావో, నేను చెప్పింది చెయ్యి, నీకు 5,000 మిగిలిపోతుంది అన్నాడు. మరి ఇదేదో బాగున్నదే అనే నేరుగా ఇంటికి పోయా ఓడి చెప్పినట్టే చేసిన. నేరుగా మా భార్య కాడికి పోయా, ఏమే వెంకటేష్ కూడా నేను తాగనబోతున్నాము, మేము ఇంటికి వచ్చే లోపల ఆమ్లెట్ వేసి ఉంచా. మా భార్య సడన్ గా తాగేదాని గురించి నాకే చెప్తావు నువ్వు ఆకనింది. అచ్చా నీకేంది నేను చెప్పేదన్నా లాగా ఒక చెంప పట్టి కొట్టింది. దెబ్బకు 2 పనులు చేతిలో పడి. అప్పుడు అనిపించింది మన ఊర్లోకి వెంకటేష్ కూడా అంత తెలుగు పరుడు ఇంకొకటి లేనే లేడు.